అలాగే ప్రేమగా మా డార్లింగ్ అన్న పిలుచుకునే మా సానా సతీష్ అన్న గారికి, మంత్రివర్యులు రామానాయుడు గారికి, అలాగే మా సోదరులు సుభాష్ గారికి, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే సోము వీర్రాజు గారికి, మా మిత్రులు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, ఈ కార్యక్రమానికి ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక చరిత్ర సృష్టించిన మా సోదరులు జీపీఆర్ గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. సానా సతీష్ గారు చాలా సింపుల్ గా చెప్తానండి, రెండే మాటలు ఆయన గురించి నాకు తెలిసినంత వరకు. ఆయన మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి. కాకినాడలో ఆయన పుట్టడం, చాలా సామాన్యుడిగా ఎదగటం. ఆయన ఒక ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యారట. ఏమంటే ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే అక్కడితో రిలాక్స్ అయిపోతారు హ్యాపీగా. కానీ ఆయన అక్కడతో ఆకుండా ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి వ్యాపారంలోకి వెళ్ళి రిస్క్ చేయటం, ఆ వ్యాపారం ఒకటి కాదు రెండు కాదు దేశవ్యాప్తంగా వ్యాపారంలో నిలదొక్కుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదండి. ఈవేళ సానా సతీష్ గారు మనం ముందున్నారు కాబట్టి రాజ్యసభలో ఎంతో మంది రాజ్యసభ చేశారు. ఆయన రాజ్యసభ ఉంటే పొరపాటు. ఆయనలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ, అరుదైన క్వాలిటీ చెప్తాను మీకు ఈరోజు. ఆయన ఇక్కడ వరకు ఈ రోజు వరకు ఆయన వేసిన ప్రతి అడుగు కేవలం ఆయన కష్టం, ఆయన టాలెంటే తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు ఆశావాది కాదండి. భారతదేశంలో ఒక చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఒకసారి కాదు రెండోసారి రాజ్యసభ చేశారు. అంటే మరి ఏముందో ఆలోచిస్తే ఆలోచించుకోండి. మన ఉమ్మడి గోదావరి జిల్లా వ్యక్తి, మనతో పాటు పెరిగిన వ్యక్తి, ఆయన ఒక ఉద్యోగం సాధించడమే కాదు, వ్యాపారస్తుడిగా సాధించడమే కాదు, ఆయన అంతకు మించి రిస్క్ చేసి రాజకీయాలు అడిగేసి ఏదో సినిమాలో ఉంటుందని ఒక్క అడుగు ఆయన వేసిన ఒకే ఒకటి ఎక్కడ వేసిన తెలుసా? కాకినాడ గల్లీ నుంచి ఢిల్లీ వేసాడండి. రాజ్యసభ వేసాడు ఒక్క అడుగు. ఆయన వేసిన మొదటి అడిగి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడు వేసాడు. ఆయన వేసిన మొదటి అడిగే మన గోదావరి జిల్లా వాసి. ఆయన వేసిన మొదటి అడుగు ఇక్కడ వరకు వేసిన ప్రతిదీ కూడా నేను చెప్తున్నానండి, ఆర్టికల్ కాకుండా మనం ఎవరో ఆయనకి ఓటు ఆయన ఓటు వేయకపోయినా ఓటేసిన నాయకులు మనమే చూపించిన ప్రాంతంగా 3 ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు. ఇప్పటి వరకు ఆయన సాధించిందంతా ఆయన కష్టమే. ఆయన ఒకరి కష్టంతో ఎంత సాధించాడంటే మన జిల్లా వాసులు ఆయన వెనకాలంటే ఆయన వేసే 2వ స్టెప్ ఎలా ఉంటుందో ఆలోచించండి, ఆయన వేసే 3వ స్టెప్ ఎలా ఉంటుందో ఆలోచించండి. మన జిల్లాకి ఒక అండగా పండగ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, సానా సతీష్ గారు పంపించారు. మనం ఆయన వెనక నిలబడితే మన జిల్లాకి రావడమే కాదు, మన జిల్లా అభివృద్ధిలో ఆయన మూల విరాట్ అవుతాడు అంటలో ఏ విధమైన సంకోచం లేదండి. అలాంటి ఒక సాధారణమైన వ్యక్తి, ఒక అసాధారణమైన వ్యక్తి ఆయనలో బాగున్నాడు. అంటే ఒక ఆలోచన ఉన్నాడు ఆయన. మన కనిపించిన మాత్రం మన అమ్మ కనిపిస్తాడు, మన తమ్ముడు కనిపిస్తాడు. ఆయనతో ఒకసారి మాట్లాడితే ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి త్రివిక్రమ్ గారు చెప్పారు, ఆయన ఒక వ్యసనం ఒకసారి అలవాటైతే ఇక మళ్ళీ పోదది. అలాగే సానా గారు కూడా ఆయన ఒకసారి ఆయన మళ్ళీ వదిలేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. దీనికి నేనే సాక్ష్యం. ఎంతో ఆలోచన ఉండే నన్నే శాంత స్వరూపంగా మార్చగలిగాను. ఆయన 6 నెలలు తిరిగితే వాళ్ళే వీలు అవుతారు అన్నట్టు నాలాంటి వాడిని కూడా శాంత స్వరూపంగా మార్చే ఒక నాయకుడు ఎలా ఉండాలో ఆయన తీర్చిదిద్దే క్రమంలో ఇక ఈ జిల్లా గురించి ఎలా అండదండలు అందించాలి, ఆయన ఎలా తోడుండాలనే విషయం దయచేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆయనకు తోడు ఉండాలని మీ అందరి తమ్ముళ్ళుగా కూడా నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సానా సతీష్ గారి నాయకత్వం, సానా సతీష్ గారి అలాగే ప్రేమగా మా డార్లింగ్ అన్న పిలుచుకునే మా సానా సతీష్ అన్న గారికి, మంత్రివర్యులు రామానాయుడు గారికి, అలాగే మా సోదరులు సుభాష్ గారికి, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే సోము వీర్రాజు గారికి, మా మిత్రులు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, ఈ కార్యక్రమానికి ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేసి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక చరిత్ర సృష్టించిన మా సోదరులు జిపిఆర్ గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. సాన సతీష్ గారు చాలా సింపుల్ గా చెప్తానండి, రెండే మాటలు ఆయన గురించి నాకు తెలిసినంత వరకు. ఆయన మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి. కాకినాడలో ఆయన పుట్టడం, చాలా సామాన్యుడిగా ఎదగటం. ఆయన ఒక ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యారట. ఏమంటే ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే అక్కడితో రిలాక్స్ అయిపోతారు హ్యాపీగా. కానీ ఆయన అక్కడతో ఆగకుండా ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి వ్యాపారంలోకి వెళ్ళి రిస్క్ చేయటం. ఆ వ్యాపారం ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా వ్యాపారంలో నిలదొక్కుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదండి. ఈవేళ సానా సతీష్ గారు మనం ముందున్నారు కాబట్టి రాజ్యసభలో ఎంతో మంది రాజ్యసభలు చేశారు. ఆయన రాజ్యసభ ఉంటే పొరపాటు. ఆయనలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ, అరుదైన క్వాలిటీ చెప్తాను మీకు ఈరోజు. ఆయన ఇక్కడ వరకు, ఈ రోజు వరకు ఆయన వేసిన ప్రతి అడుగు కేవలం ఆయన కష్టం, ఆయన టాలెంటే తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు ఆశావాది కాదండి. భారతదేశంలో చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఒకసారి కాదు, రెండోసారి రాజ్యసభ చేశారు. అంటే మరి ఏముందో ఆలోచిస్తే ఆలోచించుకోండి. మన ఉమ్మడి గోదావరి జిల్లా వ్యక్తి, మనతో పాటు పెరిగిన వ్యక్తి, ఆయన ఒక ఉద్యోగం సాధించడమే కాదు, వ్యాపారస్తుడిగా సాధించడమే కాదు, ఆయన అంతకు మించి రిస్క్ చేసి రాజకీయాలు అడిగేసి ఏదో సినిమాలో ఉంటుందని ఒక్క అడుగు అని ఆయన వేసిన ఒకే ఒక వెంకటేశ్వర తెలుసా, కాకినాడ ఢిల్లీ నుంచి ఢిల్లీ వచ్చేటండి రాజ్యసభ వేసాడు. ఒక్క అడుగు ఆయన వేసిన మొదటి అడుగే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా వేసాడు. ఆయన వేసిన మొదటి అడుగే. మన గోదావరి జిల్లా వాసి. ఆయన వేసిన మొదటి అడుగు ఇక్కడ వరకు వేసిన ప్రతిదీ కూడా నేను చెప్తున్నానండి, ఆర్ట్ఫుల్ కాకుండా మనం ఎవరో ఆయనకి ఓటు ఆయన ఓటు వేయకపోయినా ఓటేసిన నాయకులు మనమే చూపించిన ప్రాంతంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు. ఇప్పటి వరకు ఆయన సాధించిందంతా ఆయన కష్టమే. ఆయన ఒకరి కష్టంతో ఎంత సాధించాడంటే మన జిల్లా వాసులు ఆయన వెనకాలంటే ఆయన వేసే రెండో స్టెప్ ఎలా ఉంటుందో ఆలోచించండి, ఆయన వేసే మూడో స్టెప్ ఎలా ఉంటుందో ఆలోచించండి. మన జిల్లాకి ఒక అండగా పండగ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, సానా సతీష్ గారు పంపించారు. మనం ఆయన వెనక నిలబడితే మన జిల్లాకి రావడమే కాదు, మన జిల్లా అభివృద్ధిలో ఆయన మూల విరాట్ అవుతాడు అంటలో ఏ విధమైన సంకోచం లేదండి. అలాంటి ఒక సాధారణమైన వ్యక్తి, ఒక అసాధారణమైన వ్యక్తి ఆయనలో అంటే ఒక అపరిచితుడు ఉన్నాడు. ఆయన మనకు కనిపించిన మాత్రం మన అమ్మ కనిపిస్తాడు, మన తమ్ముడు కనిపిస్తాడు. ఆయనతో ఒకసారి మాట్లాడితే ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి త్రివిక్రమ్ గారు చెప్పారు, ఆయన ఒక వ్యసనం ఒకసారి అలవాటైతే ఇక మళ్ళీ పోదది. అలాగే సానా గారు కూడా ఆయన ఒకసారి ఆయన మళ్ళీ వదిలేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. దీనికి నేనే సాక్షి. ఎంతో ఆలోచన ఉండే నన్నే శాంత స్వరూపంగా మార్చగలిగాను. ఆయనతో తిరిగితే 6 నెలలు తిరిగితే వాళ్ళే వీలు అవుతారు అన్నట్టు నాలాంటి వాడిని కూడా శాంత స్వరూపంగా మార్చే ఒక నాయకుడు ఎలా ఉండాలో ఆయన తీర్చిదిద్దే క్రమంలో ఇక ఈ జిల్లా గురించి ఎలా అండదండలు అందించాలి, ఆయన ఎలా తోడుండాలనే విషయం దయచేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆయనకు తోడు ఉండాలని మీ అందరి తమ్ముళ్ళుగా కూడా నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సానా సతీష్ గారి నాయకత్వం, సానా సతీష్ గారి నాయకత్వం.